మనకు కథల రూపంలో ఏది చెప్పుకున్నా కానీ అది చాలా మనకు మనస్సుకు హత్తుకుంటుంది. అందుకే మన ఋషులు మనకు బోధించవలసిన వాటివి కథల రూపంలో చెప్పేవారు. ఈరోజు మనము ఒక మంచి కథను చెప్పుకుందాము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఒక గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామానికి పోవాలి అంటే అడవి మార్గం గుండా పోవాలి. ఆ అడవి కొండలు నదులతో కూడుకున్నది. ఆ గ్రామానికి పోయే ప్రజలు ఆ అడవి మార్గం గుండా పోతూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఒక నల్లటి రాయి ఉండేది. ఆ రోడ్డు మధ్యలో ఆ రాయి అందరికీ దెబ్బ తాకేది. వాళ్ళ నడుస్తుంటే వాళ్ళ పాదాలకి దెబ్బ తాకేది. కానీ ఆ రాయిని ఎవరు కూడా పక్కకు తీసి వేసేవారు కాదు. ఆ దెబ్బ తాకినా కానీ అలాగే వెళ్ళేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఆ దారి గుండా ఒక సాధువు నడుచుకుంటూ వస్తూ ఉంటే మామూలుగా అందరికీ తాకినట్టుగానే ఆ సాధువు కూడా దెబ్బ తాకుతుంది. అప్పుడు ఆ సాధువు బాధతో అనుకుంటాడు, నేను బాధ పొందుతున్నాను కాబట్టి ఈ రాయి తాకిన వారు కూడా బాధ పొందుతారు కాబట్టి నేను ఈ రాయిని తీసివేస్తా అని ఆ రాయిని ఎంతో శ్రమపడి ఆ భూమిలో నుంచి మొత్తం ఇలా పీకి దాన్ని ఇలా పడేస్తాడు. పడేసి తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆ రాయి మాత్రం నల్లగా శివలింగ ఆకారంలో సన్నగా ఉంటుంది చూడనీకి. కానీ ఆ సాధువు అంతా పట్టించుకోడు, తన దారిన తాను వెళ్ళిపోతాడు. అలా విసిరివేసిన రాయి మన ఆ అడవిలో ఒక బిల్వ చెట్టు మొదట్లో పడుతుంది. ఆ సాధువు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాయి అక్కడ పడిన తర్వాత నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే మామూలుగా అడవికి కట్టెలేరుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు అన్నట్టు. ఎప్పుడైతే ఈ జనం కట్టెలేరుకుందామని వస్తారో వాళ్ళు మామూలుగా ఆ కట్టెలేరుతూ ఉంటే అనుకోకుండా వాళ్ళ దృష్టి ఆ బిల్వ చెట్టు పైన ఆ మొదట్లో ఉన్న రాయి పైన పడుతుంది. వాళ్ళు అనుకుంటారు, అరే అది ఎందుకంటే రాయి నల్లగా ఉండి శివలింగ లింగ రూపంలో ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు సాక్షాత్తు ఆ శివుడే ఈ లింగ రూపంలో ఇక్కడ వెలిసిండు అనుకొని వాళ్ళంతా ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామంలో ప్రజలందరికీ చెప్తారు. అప్పుడు ప్రజలందరూ వచ్చి చూస్తారు, అవును నిజమే అని, మన కష్టాలు తీర్చడానికి ఆ శివుడే మనకు ఈ లింగ రూపంలో ఇలా వెలిచాడు అనుకొని వాళ్ళంతా అక్కడ శుభ్రం చేసి మంచిగా ఆ రాయికి నీళ్ళతో అభిషేకము, పాలు, వెన్నె, నెయ్యి, తేనె ఇలా వాళ్ళ దగ్గర ఏది దొరుకుతుంది దానితోటి మంచిగా ఆ రాయికి అభిషేకం చేసేవారు. ధూప దీపాలు వెలిగించేవారు, నైవేద్యాలు పెట్టేవారు, కీర్తనలు, భజనలు, వేదఘోష ఇలా ప్రతిరోజు ఒక ఉత్సవంగా జరిగేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ బిల్వ చెట్టుకి రాయికి కొట్లాట వస్తుంది. కారణం ఏంటంటే అహంకారం. మామూలుగా కొట్లాట వస్తాయి కదా, అట్లా కొట్లాటలు వచ్చింది. ఆ కొట్లాటలు వచ్చినప్పుడు ఈ బిల్వ చెట్టు అంటది, ఒరే రాయి, నీ యొక్క పూర్వస్థితిని గుర్తు తెచ్చుకో. నువ్వు ఎక్కడుండేవాడివి? మార్గ మధ్యంలో ఆ రోడ్డు పైన ఉండేవాడివి, దుమ్ము ధూళితోటి ఉండేవాడివి. నేను తొక్కుకుంటూ అందరూ వెళ్ళేవాళ్ళు జనాలు. ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి వచ్చావో అప్పటి నుంచి నీకు ఈ పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. నీకు ఈ ధూపదీపాలు, నైవేద్యాలు మరియు ఈ తేనె అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి కేవలం నా వల్ల అని బిల్వవృక్షం రాయిని తిడుతుంది. రాయి ఊకుంటుందా? రాయి కూడా కోపం వచ్చి, ఏ బిల్వవృక్షం, ఒకసారి నీ యొక్క పూర్వస్థితిని నువ్వు గుర్తు తెచ్చుకో. ఎందుకంటే ఒకప్పుడు నిన్ను పట్టించుకునేవారే కాదు, నీకు నీళ్లు కూడా పోసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి నాపై పోసేటువంటి మంచినీళ్ళు కావచ్చు, వెన్న, తేనె, నెయ్యి, రకరకాల సుగంధ ద్రవ్యాలు ఏవైనా కావచ్చు, అవన్నీ నేను తాగుతున్నానా? నువ్వే తాగుతున్నావు కదా, అందుకే ఇంత సమృద్ధిగా ఉన్నావు కదా. కేవలం నా వల్ల నీకు విలువ దక్కుతుంది, నీకు పూజలు జరుగుతున్నాయని రాయి చెట్టును అంటుంది. ఇలా రాయి చెట్టును అనుకుంటూ ఉంటే రాయి కోపం వచ్చి ఆ రాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ రాయి దొర్లుకుంటూ పక్కనున్న ఒక దూరాన ఉన్న నది ఒడ్డు తీరానికి వెళ్ళి పడిపోతుంది. అక్కడ నిశ్చలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాయో విడిపోయిన తర్వాత వాటి పరిస్థితి ఏందో చూద్దాం. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ కొట్లాడ అయిపోతుంది, రాత్రి అంతా అయిపోతుంది. రాత్రి అంతా జరిగిపోతుంది, విడిపోవడం జరిగిపోతుంది. పొద్దున జనం వస్తారు కదా మామూలుగా పూజ చేయడానికి.
వాళ్ళు వచ్చి చూస్తారు. చూసే వరకు అక్కడ శివలింగము ఉండదు, అంటే ఆ రాయి ఉండదు, ఆ లింగం ఉండదు. వాళ్ళు అనుకుంటారు, అరే ఈ లింగం శివుడు ఎటుపోయాడు, మనం చేసే పూజలు దేవునికి నచ్చట్లేవా అనుకొని దేవుడు వెళ్ళిపోయిందా అనుకొని వాళ్ళంతా బాధపడి చుట్టుపక్కల అక్కడక్కడ వెతుకుతారు. కానీ రాయి చాలా దూరం వెళ్ళిపోయింది కదా, చుట్టుపక్కల అక్కడ వెతుకుతారు కానీ అక్కడ వాళ్ళకి ఆ రాయి ఆనవాళ్ళు కనబడదు. వాళ్ళంతా సరే అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు కొంతమంది గ్రామంలో కొంతమంది అత్యాశ కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు, అరే శివలింగమే లేనప్పుడు అక్కడ ఇక ఆ దైవత్వం చెట్టుకి ఎందుకు ఉంటుంది, చెట్టు చాలా సమృద్ధిగా ఉంది కదా, మనం దాన్ని అమ్ముకుంటే మనకు పైసలు ఎక్కువ వస్తాయని వాళ్ళు ఆ చెట్టును కొట్టి అమ్ముకుంటారు. ఆ చెట్టు పని అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఆ రాయి అలా దొర్లుకుంటూ వెళ్ళిన రాయి ఒక నది తీరాన ఉంటుంది కదా, మామూలుగా అక్కడికి బట్టలు ఉతికే వ్యక్తి వస్తాడు రోజు. అలాగే అతను వస్తాడు ఓ రోజు. వచ్చినప్పుడు ఆ సూర్యకిరణాలకి ఆ రాయి దగదగ మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తేనె వెన్నె నెయ్యితోటి వాటిని మంచిగా అద్దిరు కాబట్టి అది దగదగ మెరుస్తూ ఉంటుంది. అతను వజ్రం అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అది వజ్రం కాదు. చేతిలో పట్టుకుంటాడు, అరే ఇది రాయి అనుకొని మంచిగా ఉంది కదా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటాడు. ఇంటికి తీసుకెళ్తాడు. అయితే తన ఇంటి కడప ఇన్ని రోజులు ఆ కడప మధ్యలో కొంచెం చెదలు పట్టిపోయింది అన్నట్టు. తను మంచి చేద్దాం అనుకుంటాడు కానీ మంచిగా చేయలేకపోతాడు. ఈ రాయి చూడగానే అతనికి ఒక రకమైన ఆనందం కలిగి అతను అనుకుంటాడు ఏమనంటే, అరే ఈ రాయి మంచిగా ఉంది కదా, ఇది కరెక్ట్ ఇక్కడ సెట్ అవుతుంది అనుకొని ఆ కడప మధ్యలో చెదపట్టిన ప్లేస్ అంతా తీసేసి కరెక్ట్ ఆ రాయి అమ్మేటట్టు చేస్తాడు. అప్పుడు నీట్గా దగదగ మెరుస్తూ మంచిగా ఉంటుంది. అప్పుడు తను అనుకుంటాడు, నా ఇంటికి వచ్చే వాళ్ళందరూ దీన్ని చూసి చాలా సంతోషపడతారు, మంచిగా నా పేరు కూడా మంచిగా ఊరందరూ తెలిసిపోతుంది అనుకుని అక్కడ పెడతాడు. ఇప్పుడు వీటి పరిస్థితి ఏమైంది, రాయి మళ్ళీ ఎక్కడైతే పాదాల కింద ఉండేదో మళ్ళీ పాదాల కిందకే వచ్చింది. అలాగే కేవలం ఒక అహంకారం వలన, నేనంటే నేను గొప్ప, నా వల్ల అని. అలాగే మన భగవంతుడు కూడా మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు, మంచి అవయవాలు ఇచ్చాడు మనకి, తనని స్మరించుమని. శ్రీరామకృష్ణులు అంటారు కదా, ఒక చేత్తో సంసారము, ఇంకో చేత్తో భగవంతుని పూజించు అని. అట్లా మనము ఎప్పుడైతే మన ఈ సంసారంలో ఉంటూ మన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకో చేత్తో మనము భగవంతుని నామస్మరణ చేసుకుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.